హలో గైస్ అందరికీ ప్రజెంట్ పెట్రోల్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో నా బండ్లో అయితే పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు పోపించుకోవడానికి పోతే ఇంకా చాలా మంది ఉన్నారు క్యూలో. నేనైతే మళ్ళీ పెట్రోల్ వస్తుందో తెలియదు కానీ ₹1000 అయితే పట్టించుకున్నాను ఒకేసారి. పాపం వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి మొత్తం పెట్రోల్ కోసం డీజిల్ కోసమే వెయిటింగ్లో ఉన్నారు. త్వరగా పెట్రోల్ సమస్య తీరిపోవాలని కోరుకుంటున్నాను. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలియదోనని వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. బిల్లాల్ అనేది పోస్ట్ పెట్టినాడే చూద్దాం. గాయస్ పెట్రోల్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ₹1000 పెట్రోల్ కొట్టించాను నేనైతే. ఏంటి పెట్రోల్ దొరకట్లేదా? ₹1000 కొట్టించాడు పెట్రోల్. హే బిలాలన్నా, అబ్బా పెట్రోల్ కోసం క్యూలో నిలబడి పాస్కి అర్జెంట్ అయిందిరా బాబు. 5 minutes later పాస్కి బయట పోయడంలో దాంట్లో వచ్చి కిక్కే వేరప్ప. ఉండు ఒక నిమిషం, లైక్స్ ఎన్ని వచ్చాయో చూద్దాం. ఏంటప్పుడు 10K వీసా? మన ఫాలోవర్ థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టాడు. ఇట్స్ ఓకే తమ్ముడు, పర్లేదు. పాపం మనం వీడియో పెట్టకపోయింటే చాలా ఇబ్బంది పడ్డేటోళ్ళు నా ఫాలోవర్స్ అంతా. అమ్మయ్యా, ఏంటి ₹1000 ఇప్పుడే కొట్టించాను కదా. ఆనగాని అమ్మ ఆనగా ఫ్లాష్ బ్యాక్. ఎక్కడ పోతాడబ్బా ఐడియా. ఇప్పుడు ఎట్లా ₹1000 పట్టించాడు కదా పెట్రోల్. ఎట్లా పెట్రోల్ దొరకడం కష్టం ఉంటాడు. మన దగ్గర చూస్తే డబ్బులు లేవు. అన్న చిలుపు పెట్రోల్ మొత్తం మాయం చేయాలి. అన్నొస్తాడు జంపురోయ్. కొంపదీసి ఎవడని దుబ్బేశాడా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. అది నా పెట్రోల్ రే. అమ్మో నేను జంపు. వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. వాడి పెట్రోల్ నేనే దొంగలించాలి.